అన్నదాత ధర్మగ్రహం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం నుంచి వచ్చి శుక్రవారం గాంధీ భవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న రైతు తోట యాదగిరి రుణమాఫీ చేసేదాకా ఇక్కడి నుంచి పోను. గాంధీ భవన్ మెట్లపై రైతు యాదగిరి నిరసన. రుణమాఫీ చేయాలని బోనస్ ఇవ్వాలని డిమాండ్. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని నమ్మి ఆ పార్టీకి ఓటేశానని, కానీ ఇప్పటి వరకు తనకు రుణమాఫీ కాలేదని ఓ రైతు శుక్రవారం గాంధీ భవన్ మెట్ల మీద నిరసన తెలిపాడు. తనను జైల్లో వేసినా సరే భయపడనని, అందుకు తాను సిద్ధమేనని, రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి పోనని భీష్మించుకొని కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే ఏం కూర్చున్నాడు పోయా. గీ వృద్ధుడికి ఉన్న ఆవేశము మాకు లక్ష ఏమన్నారు వీళ్ళు మన విద్యార్థులు 40 లక్షల ఉద్యోగాలు వస్తాయి. పేజీ లేదు ఇడా, ఇక్కడుందా 6వ పేజీ కదా. ఈ వృద్ధుడికి ఉన్న ఆవేశము నిరుద్యోగులకు ఉంటే ఈ పాటికి ప్రభుత్వం పోయేది. ఎంత ధైర్యంగా వచ్చిండు చూడు ఆయన. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చేదాకా ఇక పోను, ఇక లెటరే రాసి పట్టుకొచ్చిండు. రుణమాఫీ చేసేదాకా ఇక్కంచెలి పోను. మండలం అంబర్పేటకు చెందిన రైతు తోట యాదగిరికి అదే గ్రామం సర్వే నెంబర్ 444/46లో వ్యవసాయ భూమి ఉంది. దీనిపై క్రాప్ లోన్ తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రుణం 2 లక్షల వరకు ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి రైతులు రుణాలు కట్టవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మిన తోట యాదగిరి కాంగ్రెస్కు ఓటు వేసి ఆ పార్టీని గెలిపించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తోట యాదగిరి మాత్రం రుణమాఫీ కాలేదు. తోట యాదగిరికి మాత్రం రుణమాఫీ కాలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్కు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కలెక్టర్కు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. మరోవైపు 14 నెలల కాలంలో అసలు వడ్డీ కలిపి 3 లక్షలు పెరిగింది. దీంతో ఆందోళన చెందిన ఆయన శుక్రవారం గాంధీ భవన్ మెట్లపై బైఠాయించారు. 2 లక్షల రుణమాఫీతో పాటు తాను విక్రయించిన వడ్లకు బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇది మోగోని మాట అంటే రుణమాఫీ కాలే, బోనస్ రాలే. 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. రుణమాఫీ చేస్తారనే ఆశతో రైతులందరం రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించినాం. ఆయన అధికారంలోకి వచ్చిండు, కానీ మా రుణమాఫీ కాలేదు. 2 లక్షలు మాఫీ చేస్తే మిగతా డబ్బులు మేము కట్టుకుంటాం. 55.85 క్వింటాల వడ్లు అమ్మిన, దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. ఇటు రుణమాఫీ కాలే, అటు బోనస్ రాలే. పింఛన్లు కూడా రావట్లేదు. మా అబ్బాయికి కరోనా వస్తే 25 లక్షలు ఖర్చు అయింది. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి లోన్ కట్టలేకపోయినాం. ప్రభుత్వం తరపున నాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు నేను కదలను. జైలుకు పోయేందుకు సిద్ధం. నువ్వెందుకు జైలుకు పోతావు? వాళ్ళని జైలుకు పంపాలే. నువ్వు జైలుకు పోవద్దు, ఈ దొంగలను జైలుకు పంపాలే. మొన్న అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు నా ముఖం చూసి ఓట్లేసిండ్లు. నేనిచ్చిన హామీ, నేను హామీ ఇస్తే తెలంగాణ ప్రజలు నా ముఖం చూసి 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్లు. హామీలన్నీ నెరవేరుస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. చెప్పు ఇప్పుడు ఈ వృద్ధ రైతు సవాల్ విసురుతాండు. జైలుకైనా పోతా, ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధమే తప్పించి నేను ఇక్కడ నీ గాంధీ భవన్ మెట్లకెంచెల్లి లేచేది లేదని చెప్తాను. 14 నెలల్లో రైతులు నీ గాంధీ భవన్ దగ్గరికి వచ్చి సర్కార్ తోడికలు తీసేదాకా ధైర్యం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆగమైతే, వాళ్ళ బతుకులు ఎంత ఆగమైతే వాళ్ళు నీ గాంధీ భవన్ దాకా వచ్చి ఉంటారో అర్థం చేసుకో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా మందుల సామేల్, ఇక మీకుంటుంది, ఇక నల్గొండలా మీకుంటుంది ఇటువంటి రైతులతోటి. మేము రుణమాఫీ చేసినాం, మేము రైతు భరోసా చేసినాం, మేము మద్దతు ధర ఇచ్చినాం అని పొంకణాలు పొంకుతాను కదా మీరు. కానీ బోనస్ ఇవ్వలేదు, మీరు రైతు భరోసా అందరికీ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ అందరికీ చేయలేదు. గిట్ల 7వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయగానే మళ్ళీ గిట్ల పోయి 9వ తారీఖు మళ్ళీ 2 లక్షలు తీసుకొచ్చుకోరా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమైందా అని నీ గాంధీ భవన్ మెట్ల దగ్గర వచ్చి కూర్చున్నాడు వృద్ధుడు. సిగ్గు అనిపిస్తలేదా ఈ ప్రభుత్వానికి? అసలు
ఈ ప్రభుత్వానికి గింత కూడా సిగ్గనిపిస్తలేదా? జాలి దయ అనేది లేదా? ఇంత అద్మానమా? చెలో నువ్వు అట్నే కూర్చో యాదగిరి గారు, తోట యాదగిరి గారు, మీరు అట్నే కూర్చోండి. ఎవ్వడికి భయపడేది లేదు, ఎవ్వడి జేజం వచ్చినా మీరు భయపడకూర్రి. ఇంకా అవసరమైతే మొత్తం ఈ ప్రభుత్వం మీద హైకోర్టులో ఓ పిటిషన్ అయ్యి 420 హామీలు ఇచ్చి మా రైతుల గొంతులు కోసింగ్లని ఓ పిటిషన్ అయ్యి వీళ్ళ మెడలు వంచి ఈ మంత్రివర్గాన్ని వీళ్ళందరినీ తీసుకుపోయి చెంచలు కూడా జైలు వేయాలి. ఇంత బుక్ లైట్ కొట్టి ఏదో పరీక్షకు పోయినట్టు ఈ బుక్ లైట్లు ఉన్నాయి అన్నీ మేము తీరుస్తాం, మేము మునగాళ్ళం, కేసీఆర్కు చాతనైతే లేదు, మేము మునగాళ్ళం, ఈ 420 హామీలను మొత్తం మేము నెరవేరుస్తాం అని కథలు పడ్డారు. కథలు తీరా చూస్తే నీళ్ళు ఇస్తలేరు, ఉన్న రైతు బంధుకు బొందబెట్టిండ్లు, బోనస్ అని చెప్పిండ్లు, బోనస్ను బొందబెట్టిండ్లు, ఇట్లా రైతులను అరిగోస పెడతాను. రోజుకో రైతు చచ్చిపోతాడు. గాంధీ భవన్ మెట్ల మీద కాదుగా వాళ్ళను, గాంధీ భవన్ మెట్ల మీద వేసి వాళ్ళని అక్కడికి ఇక్కడికి పొర్రించుకుంటుంది అన్నూరు. ఇక తప్పులేదు.